ఒక వార్తని వార్తగా ప్రచురించేది మీడియా ఇదివరకు. థర్డ్ పేజీ కాలమ్స్‌లో ఎనాలిసిస్ చేసేది. ఇప్పుడు మీడియా ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా అటో ఇటో అన్నటువంటి రూట్‌లో ఉండడమే దరిద్రం. చివరికి నిజాలు తెలుసుకోవడానికి 2 వార్తలు చూసి 2 పేపర్ల వార్తలు తమకి తాము అసెస్ చేసుకోవాల్సిన దౌర్భాగ్యం పట్టింది. ఇప్పుడు హత్య కేసులో కోర్టు నుంచే సాక్షిని అపహరించిన వైకాపా నాయకులు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది ఈనాడు. హత్య కేసులో మేము చెప్పినట్టు చేయకపోతే నీ కుమారుని చంపేస్తాంటూ ఓ వ్యక్తిని వైకాపా నాయకులు అపహరించి బెదిరించిన ఘటన తిరుపతిలో బుధవారం జరిగింది. నిందితులు వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు. పడమర పిఎస్సీఐ రామకృష్ణ వివరాల మేరకు 2019 డిసెంబర్లో కొర్లకుంట ఎస్కే ఫాస్ట్ ఫుడ్ దగ్గర రౌడీ షీటర్ బిల్టు మురళి హత్య జరిగింది. ఈ కేసులో 18 మంది నిందితులుగా చేర్చారు. బుధవారం కేసు విచారణ 5వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో జరుగుతుండగా సాక్ష్యం చెప్పేందుకు మల్లారపు చిన్నా వచ్చారు. కేసు రేపటికి వాయిదా పడ్డట్టు కోర్టు పోలీసులు చెప్పడంతో ఆయన బయటకు వస్తుండగా సీనురెడ్డి వేణురెడ్డి అనే 2 స్కూటీలో వచ్చి మాట్లాడాలని చెప్పారు. ఆయన పట్టించుకోకుండా వెళ్తుండగా బలవంతంగా లాడ్జికి తీసుకెళ్లారు. అక్కడ వైకాపా మీడియా ప్యానలిస్ట్ పసుపులేటి సురేష్, వైకాపా అనుబంధ సంఘ నాయకుడు రవి, అతని కొడుకు వైకాపా యువ నాయకుడు వినయ్ మరికొందరు ఉన్నారు. తాము ఇచ్చిన కొందరు పేర్ల న్యాయమూర్తి ఎదురు చెప్పాలని బెదిరించారు. ఆయన ససేమిరాడడంతో వినయ్ పసుపులేటి సురేష్ కలిసి కారులో శ్రీకాళహస్తి వరకు తీసుకెళ్లారు. తర్వాత మేర్లపాక టోల్ ప్లాజా దగ్గరకు వచ్చి అక్కడ హోటల్ గదిలో బంధించారు. మల్లారపు చిన్న భార్య సుభాష్ని పోలీసులు ఆశ్రయించినట్టు తెలియడంతో కిడ్నాపర్లు అతన్ని కారులో తిరుపతికి తీసుకొచ్చారు. కోర్టులో తాము చెప్పినట్టు చేయకపోతే నీ కొడుకు నరసింహలు చంపేస్తామంటూ బెదిరించి క్రైమ్ పోలీస్ స్టేషన్ సమీపంలో వదిలి వెళ్లారు. ఆ తర్వాత బాధితుడు ఫిర్యాదు చేయడంతో వినయ్, రవి, పసుపులేటి సురేష్, వేణురెడ్డి, సీనురెడ్డితో పాటు మరికొందరి మీద బెదిరింపులు, అపహరణ కేసు నమోదు చేసినట్టు సిఐ వెల్లడించారన్నటువంటి వార్త ఇక్కడ ఈనాడు టచ్ చేసింది. అదే సందర్భంలో తిరుపతి కేసు సంబంధించి సాక్షి ఇంకొక కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. హత్య కేసులో సాక్షులని బెదిరిస్తున్నారు అన్నటువంటి కోణం. వీళ్ళేం చెప్తున్నారంటే రెడ్ బుక్ రాజ్యాంగంతో మరో అంకానికి టీడీపీ నేతలు తెరదీశారు. దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, ప్రకృతి వనరుల దోపిడీ వంటి అకృత్యాలకు పాల్పడుతున్న టీడీపీ నాయకులు ఇప్పుడు ఏకంగా హత్య కేసులో సాక్షుల్ని బెదిరిస్తున్నారు. నిందితులకు అండగా నిలుస్తూ బాధిత కుటుంబాలు వేధిస్తున్నారు. తిరుపతిలో సంచలనం సృష్టించిన పసుపులేటి మురళి హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకున్న సమయంలో ప్రధాన సాక్షులను తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాసులు, ఆయన అనుచరులు బెదిరిస్తున్నారని మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసులో నిందితులు కాపాడేందుకు రాజకీయ ఒత్తిడి తెస్తున్నారు మురళి భార్య సత్య, అతడి సోదరుడు రవి బుధవారం మీడియాకి చెప్పారు. ఈ కేసులో సాక్షులు హరీష్, యోగానంద్, రాము, సాయి కుమారి తదితరులు బెదిరింపులకు గురి చేస్తూ భయపెడుతున్నారని చెప్పారు. వాళ్లకు పోలీసులు, కోర్టులు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. నిందితులు కాపాడేందుకు జేబీ శ్రీనివాస్ అనుచరుడు కొర్లకుంటకు చెందిన జగ్గాన రంగంలోకి దించి సాక్షులు బెదిరిస్తున్నారని చెప్పారు. ప్రధాన ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మల్లారపు చిన్నాను పాత కేసు విచారణ పేరుతో పోలీస్ స్టేషన్కి పిలిపించారు. ఆ తర్వాత కోర్టులో నిందితులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి తెచ్చారు. అతని స్టేషన్ నుంచి రహస్యంగా కోర్టు దగ్గరికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కొందరు చిన్నాను రక్షించేందుకు అక్కడి నుంచి తప్పించారు. అయితే అటు తర్వాత చిన్న తనను రక్షించిన వాళ్ళ మీదనే తిరుపతి వెస్ట్ పోలీసుల మీద కేసు పెట్టారు. టీడీపీ నాయకులు ఒత్తిడి దీనికి కారణం. హత్య కేసులో సాక్షులను బెదిరిస్తున్నారనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. పైగా మొత్తం వ్యవహారానికి రాజకీయ రంగు పొలవడానికి ప్రయత్నిస్తున్న మురళి భార్య కన్నీటి పర్యంతమయ్యారు. 2019 డిసెంబర్లో తిరుపతి కొర్లగుంటలో జరిగిన మురళి దారుణ హత్య కేసులో 18 మంది నిందితులుగా చేర్చారు. ఇది 2 వెర్షన్. ఇక ఎవరి ఆలోచన వాళ్ళు.